వెల్కమ్ టు రాజనీతి నిన్ను జ్యోత్స్న. రామ్నాథ్ కోవింద్ ఈ పేరు రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే వరకు పెద్దగా ఎవరికీ తెలియలేదు. అద్వానీ లాంటి అగ్రనేతల్ని కాదని కోవింద్ను ఎంపిక చేయడంలో కమలనాథుల ఆంతర్యం ఏంటి? ఇందులో ప్రధాని మోడీ, అమిత్ షా వ్యూహం ఉందా? వచ్చే పార్లమెంట్ ఎన్నికల స్ట్రాటజీ దాగుందా? దళిత అభ్యర్థితో విపక్షాలకు ఎలా చెక్ పెట్టబోతున్నారు? రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చింది. ఎలాగైనా తమ పార్టీకి చెందిన వ్యక్తినే రాష్ట్రపతిగా చేయాలన్నది ఆ పార్టీ ఆలోచన. అది ఏకగ్రీవంగా గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఉంది. ముందే తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తే అసలు ఏకాభిప్రాయ ప్రక్రియ ముందుకు సాగదని కమలనాథులకు బాగా తెలుసు. అందుకే తమ అభ్యర్థిని ప్రకటించకుండానే విపక్షాలతో ఏకాభిప్రాయం పేరుతో మంతనాలు జరుపుతూ వచ్చింది. అభ్యర్థి పేరు చెప్పకుండా చర్చలు జరపడంలో అర్థం లేదని ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పినా బీజేపీ నేతలు తమ ప్రయత్నాలు ఆపలేదు. ఈలోపు కొందరి పేర్లు తెరపైకొచ్చాయి. ముందు నుంచి ప్రచారంలో ఉన్న బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీతో పాటు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, సుష్మా స్వరాజ్ల పేర్లు బయటకొచ్చాయి. అయితే బాబ్రీ కేసులో అద్వానీ ఉండటంతో అభ్యంతరాలొస్తాయని ఆయన పేరు వెనక్కిపోయింది. ఇక భగవత్ను కూడా విపక్షాలు వ్యతిరేకిస్తాయని భావించింది. సుష్మా ప్రభుత్వంలో ఉండటం మైనస్గా మారింది. ఈలోగా లెఫ్ట్ పార్టీలు తటస్థ అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ పేరును తెరపైకి తేవటంతో కమలనాథులు అప్రమత్తమయ్యారు. విపక్షాలు ఆయన్ను అభ్యర్థిగా ప్రకటిస్తే ఏకాభిప్రాయం కష్టమని భావించారు. అందుకే ప్రతిపక్షాలకు చెక్ పెట్టే వ్యూహాన్ని రచించారు. తాము ప్రతిపాదించే అభ్యర్థి పార్టీకి చెందిన వ్యక్తి కావటంతో పాటు విపక్షాలు వ్యతిరేకించకుండా ఉండాలన్న దానిపై కసరత్తులు చేశారు. చివరకు ఒకప్పుడు పార్టీ దళిత నేత, ప్రస్తుతం బీహార్ గవర్నర్గా ఉన్న రామ్నాథ్ కోవింద్ పేరును ఖరారు చేశారు. దీనిపై దళిత నేతలు, విపక్షాలు పెద్దగా వ్యతిరేకించలేదు. అలాగే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ దళితుల అభిమానం సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా యూపీలో మాయావతికి చెక్ పెట్టొచ్చు. దీంతో యూపీలో కమలం ఇంకా బలపడుతుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా తటస్థంగా ఉన్న దళిత నేతలను పార్టీ వైపు ఆకర్షించొచ్చు. మొత్తం మీద కోవింద్ అభ్యర్థిత్వంతో బీజేపీ రెండు విధాలా లాభపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉప్పు నిప్పులా ఉండే టీడీపీ, వైసీపీల మధ్య ఇప్పుడు తాజా వ్యవహారం రచ్చరాజేసింది. అదే రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక. రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికపై బీజేపీ ముందు నుంచి వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తోందా? ఏపీలో అధికార పక్షాన్ని కాదని వైసీపీ మద్దతు ముందే కోరిందా? రామ్నాథ్ ఎంపిక వైసీపీకి ముందే తెలుసా? ఏపీ రాజకీయాల్లో ఆ రెండు పార్టీలది ఉప్పు నిప్పు ధోరణి. అవే అధికార, విపక్షాలు. ప్రధాని మోదీకి దోస్తులం మేమంటే మేమని ఇద్దరూ ప్రకటించుకునేవారి. ఎన్డీఏ మిత్ర బృందంలో సభ్యుడు కూడా అయిన ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీతో మిత్రత్వంపై మిగతా వారికన్నా చాలా అథారిటీగా చెప్తుంటారు. మోదీతో తమ బంధం చాలా ప్రత్యేకమైందని చెప్పటానికి తపన పడుతుంటారు. అదే సమయంలో వైసీపీ కూడా ఏదో ఓ పని పెట్టుకుని ప్రధానిని కలవటానికి తహతహలాడుతూ ఉంటుంది. ప్రధాని మోదీ ఇంతకీ ఎవరికి స్నేహితుడు? తాజాగా రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయం పెద్ద దుమారమే రేపుతోంది. జగన్ కి గత నెల ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారు. అరగంట పాటు సమావేశమైన జగన్ ఆ తర్వాత బయటికొచ్చి భేటీ సానుకూలంగా సాగిందని, రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నిక విషయంలో బీజేపీకి తాము మద్దతిస్తామని ప్రకటించారు. అవినీతి కేసుల మాఫీ కోసం కాళ్లా వేళ్లా పడేందుకు ప్రధానిని కలిశారంటూ మండిపడిన టీడీపీ నేతలు ఆ తర్వాత బీజేపీతో వైసీపీ ఎలా కలుస్తుందంటూ రుసరుసలాడారు కూడా. సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా ఇదంతా జరిగింది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే చంద్రబాబు ఢిల్లీలో మకాం వేసి మరీ ప్రధాని మోదీని కలుసుకున్నారు. లోపల ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తర్వాత బయటికొచ్చి ప్రధాని అందరికీ అపాయింట్మెంట్ ఇస్తారు, జగన్కు అపాయింట్మెంట్ పెద్ద మ్యాటర్ కాదంటూ తేల్చేశారు. ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ను బీజేపీ ప్రకటించగానే వైసీపీ పండుగ చేసుకుంది. ప్రస్తుతం బీహార్ గవర్నర్గా ఉన్న రామ్నాథ్ను గత నెల 26న వైసీపీ నేత విజయసాయిరెడ్డి వెళ్లి కలిశారు. ఆయనెందుకు వెళ్లారో, ఏం చేశారో తెలియదు కానీ ఇప్పుడు ఆ ఫోటోలను మీడియాకు విడుదల చేసి బీజేపీతో తమ స్నేహం ఓ అడుగు ముందుకేనని తేల్చి చెప్పింది. మైలేజీ పెంచుకోవడానికి ప్రయత్నించింది. అసలు విజయసాయిరెడ్డి బీహార్ గవర్నర్ను ఎందుకు కలిశారు?
బీహార్ గవర్నర్తో విజయసాయిరెడ్డికి ఏం పని? అప్పుడెప్పుడో కలిస్తే ఇప్పుడు ఆ ఫోటోలను విడుదల చేసి టీడీపీ పుండు మీద కారం ఎందుకు చల్లినట్లు ఇప్పుడు ఇదే చర్చనీయాంశమవుతోంది. రైట్, వెదర్ కూల్గా ఉన్న తెలంగాణలో మాత్రం కమలం నేతలకు చెమటలు పడుతున్నాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్. ప్లాస్టిక్ వాడటం వల్ల ఎంత హాని జరుగుతుందో తెలిసి కూడా మనం నిర్లక్ష్యం చేస్తాం. ఇదిగోండి డాక్టర్ కాపర్ వాటర్ బాటిల్. డాక్టర్ కాపర్ వాటర్ బాటిల్, ద ఫ్యామిలీ డాక్టర్. అమ్మను కాదనుకున్న ఇంట, జాదును కాదనుకున్న పంట అస్సలు బాగుండదు జనార్దన్. ఇప్పుడే వెళ్ళి అమ్మని తీసుకుని వస్తాను బాబు. అమ్మ లాంటి జాదు పత్తి విత్తనాలు కూడా. జన్మనిచ్చిన తల్లిని, జాదు పత్తి విత్తనాలని ఎవ్వరూ వదులుకోరు. కావేరీ సీడ్స్ వారి జాదు పత్తి విత్తనాలు. Jayamukhi reaching new heights. 16 years of excellence. UGC autonomous among the 20 colleges in Telangana. An autonomous engineering college. MSET code Jaya. ఏ నేలనైనా ఏ వేళనైనా ఎనలేని పనితనము స్టెర్లింగుది. స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. నమ్మకాలు ఎన్నైనా నిజమొక్కటే. స్టెర్లింగ్. వీధుల్లో తినుబండారాలు అమ్మిన జ్ఞాపకాలు ఇంకా మిగిలి ఉన్నాయి. మా అమ్మ అమృత హస్తాలలో ఏదో మహత్యం కొన్నవారిని కట్టిపడేసేది. ప్రతి రూపాయి అతి విలువగా దాచేది. ఒక్కడితో మొదలైన వ్యాపారం వేల మందికి ఉపాధినిచ్చింది. విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి కంపెనీ ఎదగడం కాకతాళీయం కాదు. సరైన సమయంలో చక్కని నిర్ణయం మంచి ఫలితాన్నిచ్చింది. నా ఎంపిక కపిల్ చిట్స్ ఇప్పటికీ వెన్నంటే ఉంది. కపిల్ చిట్స్ మీ కలలకు సాకారం. అంచనాలకు అందలేదు, అనూహ్యంగా తెరపైకి తెచ్చారు. ఎన్నో పేర్లు వినపడినా కొత్త పేరును ప్రతిపాదించారు. దళిత నాయకునికి దేశ అత్యున్నత పీఠం. యూపీఏ పక్షాలు సైతం వ్యతిరేకించలేని కాషాయ వ్యూహమా? దళిత వ్యతిరేక మచ్చ తొలగిపోయి వారికి దగ్గరయ్యే ఆలోచన. ఎన్డీయేతర పక్షాలు పోటీ పెడితే రసవత్తర పోరు తప్పదా? దళిత మంత్రం కమల గోవిందం. బిగ్ స్టోరీ ఈ రోజు రాత్రి 9:30. వెల్కమ్ బ్యాక్. వెదర్ కూల్గా ఉన్న తెలంగాణలో మాత్రం కమలం నేతలకు చెమటలు పడుతున్నాయి. కారణం హైకమాండ్ సర్వేలతో భయపెడుతోంది. ఇన్నాళ్లు ఎంత చెట్టుకు అంతగాలి అనుకుంటూ కమలం ఒడిలో సేద తీరిన నేతలంతా ఇక తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా? పార్టీ పునాదుల నుంచి ప్రక్షాళన చేయాలనుకుంటున్న అమిత్ షా సైలెంట్ స్కెచ్ ముంచేదెవరిని, తేల్చేదెవరిని? సర్వేలతో కమలానికి కొత్త కళ వస్తుందా? తెలంగాణలో బలపడాలనుకుంటున్న కమలదళం పకడ్బందీ యాక్షన్ ప్లాన్ ను మొదలుపెట్టింది. జనంలో బలమున్న నేతలకు పెద్దపీట వేయాలని, అంతగా బలం లేకుండా షో పుటప్ చేస్తున్న నేతలను ఏరిపారేయాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా నిర్ణయించారు. అందుకే తెలంగాణలో అసలు కమలం బలమెంత, ఎక్కడెక్కడ అవకాశాలున్నాయి, ఏ నేత సత్తా ఎంత అన్నది తేల్చేయడానికి సొంతంగా సర్వేలు జరిపిస్తున్నారు. అమిత్ షా సర్వే నిర్ణయంతో కమలదళం నేతలకు చెమటలు పడుతున్నాయి. నియోజకవర్గాల వారీగా సర్వేలు జరిపి నివేదికలు తెప్పించుకుంటూ ఉండడంతో ఇన్నాళ్లు ధీమాగా ఉన్న నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నియోజకవర్గంలో గతంలో ఎవరు పోటీ చేశారు, వాళ్లకు వచ్చిన ఓట్లెన్ని, వచ్చే ఎన్నికల్లో ఏ అభ్యర్థి అయితే బెటర్ చాయిస్ అవుతుందన్న దిశగా అమిత్ షా లెక్కలు వేస్తున్నారు. ఈ సీక్రెట్ సర్వేలతో లోకల్ బీజేపీ నేతల గుండెల్లో గుబులు రేగుతోంది. ప్రస్తుతం పోటీ చేయాలనుకున్న వారితో పాటు సెకండ్ క్యాడర్లో ఉన్న వారి పేర్లు కూడా సర్వేలో ప్రస్తావిస్తూ ఉండడంతో తమకు సీటు ఉంటుందా లేదా అనే అనుమానం మాజీ నేతలను పట్టిపీడిస్తోంది.
జీవితాంతం తమకు బీజేపీలో టికెట్ ఖాయం అనుకున్న నేతలకు సైతం ఇప్పుడు గద్దె కదిలే అవకాశం ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. బీజేపీకి తానే కీలకం, తాను లేకపోతే పార్టీ మనుగడలేదు అని అనుకునే నేతలంతా ఇక సర్దుకోవాల్సిందే. కారణం తాజా సర్వేల్లో ప్రతికూల ఫలితాలు కనిపించడమే. సీట్లపై ఆశ వదులుకోవాల్సిందేమో అనే టెన్షన్ ఆ నేతలను పట్టి పీడిస్తోంది. గతంలో 3 సార్లు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తక్కువ ఓట్లు వచ్చిన వారిని సైతం పార్టీ పక్కన పెట్టనున్నట్లుగా అమిత్ షా పరిశీలకుల సమాచారం. 3 సార్లు వరుసగా ఓడిపోయిన వారి స్థానంలో సెకండ్ కేడర్ నేతలు ఎంత బలంగా ఉన్నారు అనే దానిపై చర్చించి అర్హులకే టికెట్ ఇవ్వాలని అమిత్ షా నిర్ణయించినట్లుగా సమాచారం. సెకండ్ కేడర్ పై సర్వేలు చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకుని ఆ నేతలంతా ఇప్పుడు హుషారుగా పనిచేస్తున్నారు. ఇన్నాళ్లు తిష్ట వేసిన నేతలను కాదని తమకే అవకాశం కల్పిస్తే ఇక పార్టీకి మంచి రోజులు వచ్చినట్లేనని ఆ నేతలు భావిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ కమలంలో మొదలైన వడపోత వల్ల పార్టీ బాగుపడుతుందని, కమలానికి మంచి రోజులొచ్చాయని ద్వితీయ శ్రేణి నేతలు భావిస్తున్నారు. మొత్తంగా ప్రజల్లో బలమున్న నేతలకు బేఫికార్, ప్రజల్లో బలం లేని నేతలకు వచ్చే ఎన్నికల్లో కమలం సర్వేతో పార్టీకి 2 ప్రయోజనాలు. బలమైన అభ్యర్థి పేరు తెరపైకి రావడం, ఒకవేళ పార్టీ నేత బలంగా ఉంటే ఆ నేతను పక్క పార్టీ నేత బలంగా ఉంటే ఆ నేతను పార్టీ తరపున పోటీకి పెట్టేలా అమిత్ షా వేసిన ప్లాన్ ఎలా ఫలిస్తుందో చూడాలి. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటున్నారు ఖమ్మం నేతలు. ఉద్యమ కాలంలో పార్టీలో చేరి పార్టీని ముందుకు నడిపించిన వారంతా ఇప్పుడు వెనుక వరుసకు పరిమితమైతే నిన్నగాక మొన్న చేరిన వారంతా చెలరేగిపోతున్నారు. టీఆర్ఎస్ పెద్దల అనుగ్రహం విషయంలోనూ అంతే. ఖమ్మంకు చెందిన మంత్రి సీఎంతో సన్నిహితంగా ఉంటుంటే మా రూటే సపరేటు అంటూ ఖమ్మం ఎంపీ ఎమ్మెల్యే కేటీఆర్ అనుగ్రహం కోసం పాకులాడుతున్నారు. ఖమ్మం గులాబీ తోటలో పూలెవరు ముళ్ళెవరు? ఖమ్మంలో గులాబీ తోటలో గుబులు మొదలైందా? టీఆర్ఎస్ అక్కడ వర్గపోరుతో సతమతమవుతోందా? పరిస్థితులు చూస్తే అలాగే కనపడుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఇతర నేతలకు మధ్య సమన్వయం కుదరటం లేదు. ఖమ్మం గులాబీ దండుకు రాజకీయ ఉద్దండుడు తుమ్మల నాగేశ్వరరావు పెద్ద దిక్కుగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ పిలుపుతో అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్న తుమ్మల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనదైన శైలిలో దూసుకుపోతూ పార్టీ శ్రేణులను బలోపేతం చేస్తూ వచ్చారు. సీఎంతో తనకున్న సాన్నిహిత్యాన్ని జిల్లాకు నిధుల కేటాయింపు జరపడంలో వినియోగించి అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. ఖమ్మం కార్పొరేషన్కు తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి తన సత్తా చాటారు తుమ్మల నాగేశ్వరరావు. అయితే కొత్తగా వచ్చిన చేరికలు ఇప్పుడు ఆయనకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే ఆయనకు వ్యతిరేక వర్గంగా ఏర్పడి కాకరేపుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే అజయ్ మొదటి నుంచి తుమ్మలను విభేదిస్తూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. పాలేరు ఉప ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో చేరిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అజయ్తో జతకట్టి తుమ్మలకు వ్యతిరేక వర్గంగా కొనసాగుతున్నారు. ఓవైపు మంత్రి తుమ్మల సీఎం కేసీఆర్తో ఉన్న అనుబంధం సాక్షిగా ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేందుకు వ్యూహాలు రూపొందిస్తూ ఉండగా, మరోవైపు ఎమ్మెల్యే అజయ్, ఎంపీ పొంగులేటి మంత్రి కేటీఆర్తో అనుబంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ తమ వర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే అజయ్, ఎంపీ పొంగులేటి కేటీఆర్ను క్రమం తప్పకుండా అనుసరిస్తూ ఆయన ఆశీస్సుల కోసం తహతహలాడుతున్నారనే విమర్శలు వినపడుతున్నాయి. ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, ఎంపీ పొంగులేటి హైదరాబాద్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ అనునిత్యం మంత్రి కేటీఆర్ కాన్వాయ్ను ఫాలో అవుతున్నారనే గుసగుసలు జిల్లాలో మారుమోగుతున్నాయి. పిలవని పేరంటానికి వెళ్లినట్లుగా నగరంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ వీరు కేటీఆర్ వెంటే ఉంటూ చేస్తున్న హడావిడి అధికారులకు సైతం విసుగు తెప్పిస్తున్నట్లుగా సమాచారం. తాజాగా ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రాజధానిలో జరిగిన బ్రాహ్మణ సమైక్య కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన కాన్వాయ్ను ఫాలో అవుతూ వచ్చిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనను కేటీఆర్తో పాటుగా సభా వేదిక మీదకు పిలవాల్సిందేనంటూ అక్కడున్న వారితో పేచీకి దిగినట్లుగా సమాచారం. అసలు ఈ కార్యక్రమానికి ఎంపీని ఆహ్వానించకపోయినా రావడం, వచ్చిన తర్వాత వేదిక మీదకు పిలవాలని పట్టుబట్టం వివాదానికి దారితీసినట్లుగా తెలిసింది. ఆ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అజయ్ కార్యక్రమానికి హాజరు కాకుండానే వెనుతిరిగినట్లుగా సమాచారం. మొత్తం మీద ఖమ్మం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎంపీ, ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ను ప్రసన్నం చేసుకునే పనిలో మునిగిపోతున్నారు. కేటీఆర్ కటాక్షం కోసం నానా అవస్థలు పడుతూ నలుగురులో నగుబాటుకు గురవుతున్నారనే విమర్శలు సర్వత్రా వినపడుతున్నాయి.
ఆదిలాబాద్ రాజకీయాలు విచిత్రంగా మారుతున్నాయి. ఆ డీటెయిల్స్ చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్. ప్లాస్టిక్ వాడటం వల్ల ఎంత హాని జరుగుతుందో తెలిసి కూడా మనం నిర్లక్ష్యం చేస్తాం. ఇదిగోండి డాక్టర్ కాపర్ వాటర్ బాటిల్. Dr. Copper Water Bottle, the family doctor. माधुरी दीक्षित से डांस सीखने की तमन्ना रखने वालों की तमन्ना आज होती है पूरी। आज से माधुरी दीक्षित से डांस सीखना हकीकत है, जब चाहे कोई भी समय अपने ही घर में। आपके डांस सीखने का सपना मैं करूंगी पूरा। वीडियोकॉन D2H D2H नचले डांस विद माधुरी के साथ। माधुरी के साथ डांस सीखने के लिए D2H नचले सब्सक्राइब करें। एक्टिवेट करने के लिए अपने रजिस्टर्ड टेलीफोन नंबर से मिस्ड कॉल दीजिए और आप भी घर बैठे डांसर बन सकते हैं। రైతన్న పంట చింత ఇంటింటి నీటి కొరత తీర్చేది స్టెర్లింగ్. స్టెర్లింగ్ నమ్మకాలు ఎన్నైనా నిజమొక్కటే. స్టెర్లింగ్ సబ్మెర్సిబుల్ పంప్ సెట్. స్టెర్లింగ్ పంప్ ఉందిగా అన్నదాతకు అండగా. పుటెప్పుడని అందరి కళ్ళు ఎదురు చూసెను ఎన్నో ఏళ్ళు. కోలాహలమై మన వాకిళ్ళు అడుగు అడుగునా జన హృదయాలు. తెలంగాణకు పలికెను జేజేలు. కోటి ఎకరాల బీడులను మా గాడిగా మార్చే దక్షత మన ఊరు మన ప్రణాళిక. గ్రామాలకు సాధికారత టాస్కులో వెలికి తీత యువతలో నిపుణత. అడుగు విద్యార్థులకు సన్న బియ్యం టీ హక్కుతో పెద్ద సాయం. తెలంగాణ అందింత ఆదర్శం అనుసరించ ప్రతి రాష్ట్రం. జన్మనిచ్చిన తల్లిని జాదు పత్తి విత్తనాల్ని ఎవ్వరూ వదులుకోరు. కావేరీ సీడ్స్ వారి జాదు పత్తి విత్తనాలు. మైలేజ్ కోసం ఇమేజ్ అవసరం లేదా? వదిలేస్తే పట్టుకునేంత దిగజారాడా? మెక్సికన్ ఇడియట్స్ సేమ్ టు సేమా? చైనీస్ ని చూసి భయపడ్డా? వాచ్ ఓన్ మూవీ జంక్షన్ రాత్రి 10:30. ఆదిలాబాద్ రాజకీయాలు విచిత్రంగా మారుతున్నాయి. ఎమ్మెల్యే ఎంపీ ఒకే పార్టీకి చెందిన వారైనా ఇద్దరు నేతలది చెరోదారి. ఎంపీ గారేమో ఒక్క బోధ్ కేంద్రంగా ఎంపీ లాట్స్ కుమ్మరిస్తుంటే ఎమ్మెల్యే ఏమో మిషన్ కాకతీయ భగీరథ కాంట్రాక్టులన్నీ తన అనుచరులకే ఇచ్చేస్తున్నారు. మొత్తం మీద అభివృద్ధి అంతా బోధ్ చుట్టూనే సాగుతోందా? కారు పార్టీలో నేతల మధ్య ఈ వైరం ఎందుకొచ్చింది? ఈ ప్రచన్న యుద్ధం వెనుక అసలు రహస్యమేంటి? ఈ స్టోరీ చూడండి. ఆదిలాబాద్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎక్కడైనా ప్రత్యర్థి పార్టీల మధ్య ఉప్పు నిప్పు రాజకీయాలు నడుస్తాయి. కానీ ఆదిలాబాద్లోని బోధులో మాత్రం సొంత పార్టీలోనే రెండు కుంపట్లున్నాయి. ఒకటి ఎమ్మెల్యే కుంపటి, మరొకటి ఎంపీ కుంపటి. ఆదిలాబాద్ ఎంపీ నగేష్, బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మధ్య రాజకీయ వైరం క్లైమాక్స్కు చేరుకుంది. ఎంపీ నగేష్ స్థానిక ఎమ్మెల్యేపై పోటీ పట్టడం చర్చనీయాంశమవుతోంది. ఇద్దరు ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారే. ఒకరు గోండు సామాజిక వర్గమైతే మరొకరు లంబాడా సామాజిక వర్గానికి చెందినవారు. ఎంపీ నగేష్ గతంలో బోధ్ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగాను పనిచేశారు. గత ఎన్నికల్లో నగేష్ ఎంపీగా గెలిచారు. అప్పట్నుంచే ఆయనకు ఆ పదవిపై ఆసక్తి పోయింది. ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే కేసీఆర్ కేబినెట్లో మంత్రి అయ్యే అవకాశం ఉండేదన్నది ఆయన భావన. అందుకే ఈసారైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. సీఎం కేసీఆర్తోనూ మంత్రి కేటీఆర్తోనూ మంచి సంబంధాలు ఉండడంతో ఈసారి బోధ్ ఎమ్మెల్యే టికెట్ ఖాయమని ప్రచారం చేసుకుంటున్నారు నగేష్. అంతేకాకుండా ఇప్పటినుంచే దానికి ఫౌండేషన్ కూడా వేసుకుంటున్నారు. ఎంపీ గారికి ఆదిలాబాద్ అంతా ఒక నియోజకవర్గం అయినా కూడా ఆయన ఒక్క ఎమ్మెల్యేలా బోధ్పై మాత్రమే దృష్టిని సారిస్తున్నారు. నియోజకవర్గంలో పట్టు సాధించడానికి ఎంపీ ల్యాడ్స్ నిధులన్నీ బోధ్లోనే గుమ్మరించేస్తున్నారు. పైగా ఇది చాలదన్నట్లు ఎమ్మెల్యే అనుచరులను తన వైపుకు లాక్కుంటున్నారు. ఆదిలాబాద్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. ఎంపీ ల్యాడ్స్ నిధులు 70% బోధ్ నియోజకవర్గానికే కేటాయిస్తూ స్థానిక ఎమ్మెల్యే రాథోడ్ బాపురావును దెబ్బతీస్తున్నారు. ఎంపీ గారి దెబ్బకి ఒక్కో అనుచరుడు ఆయన గూటికి చేరిపోతూ ఉండడంతో ఎమ్మెల్యే రాథోడ్ బాపులో టెన్షన్ పెరుగుతోంది.
ఇద్దరూ ఒకే పార్టీకి చెందినవారైనా ప్రజలతో సంబంధమున్న ఏ కార్యక్రమాలకి ఇద్దరూ కలిసి వెళ్లరు. పొరపాటున ఒకే వేదికను పంచుకోవాల్సి వస్తే ఇద్దరిది ఎడమొహం పెడమొహమే. వీళ్ల వైరం పుణ్యమాని మోక్రా, పట్నాపూర్, కుచిలాపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులు 2 సార్లు ప్రారంభోత్సవాలు పూనొచ్చుకుంటున్నాయి. ముందొకరు కొబ్బరికాయ కొట్టి వెళ్తారు, ఆ తర్వాత మరొకరు వచ్చి మరో కొబ్బరికాయ కొట్టి పనులను మొదలుపెట్టి వెళ్తున్నారు. ఇద్దరూ ఒక వర్గాన్ని మరొక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ ద్వితీయస్థాయి నేతలను పోగేసుకుంటున్నారు. ఎంపీ నగేష్ ఎమ్మెల్యే వర్గాన్ని చేల్చడంలో సక్సెస్ అయ్యారు. మొన్నటి వరకు ఎమ్మెల్యే వర్గంగా గుర్తింపు పొందిన గుడిహత్నూర్, తలమడుగు, తాంసీ మండలాల్లో అందరూ స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీ వర్గంలో చేరారు. ఒకప్పుడు ఎమ్మెల్యే అనుచరులుగా ముద్రపడిన గాడ్గే సుభాష్ లాంటి వాళ్లు సైతం ఎంపీ వర్గంలో చేరారు. దాంతో ఎమ్మెల్యే తన నియోజకవర్గం అభివృద్ధి నిధులు, కాంట్రాక్టర్లను తన అనుచర వర్గానికి ఇప్పిస్తూ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంపీ గారి దెబ్బకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ తనకు రాదేమోనన్న భయంతో రాథోడ్ బాపురావు టెన్షన్ పడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా తన టికెట్ ఖాయమంటూ పైకి కార్యకర్తలకు చెప్తున్నారు. ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే గిరిజన నియోజకవర్గంలోనైనా పార్టీ తనకు టికెట్ ఇస్తుందని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చెప్పుకొస్తున్నారు. ఎంపీ వర్గం వైపు వెళ్తున్న వారిపై ధూమధుమలాడుతున్నారు. దాంతో అయోమయంలో పడుతున్నారు కారు పార్టీ కార్యకర్తలు. ఎన్నికలకు 2 ఏళ్ల సమయం ఉన్నా కూడా ఎంపీ ఎమ్మెల్యేలిద్దరూ వర్గపోరుతో గొడవ పట్టంపై కార్యకర్తలు చిరాకు పడుతున్నారు. ఇద్దరికీ సయోధ్యను కుదర్చాలంటూ పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఇప్పుడే విభేదాలు ఇలా ఉంటే ఎన్నికల నాటికి ఇంకా ఎలా ముదురుతాయో వేచి చూడాలి. ఇవి రాజనీతి డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.